హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శాంతి కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఎగ్ బుజ్జి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చూసేయండి. దీనికోసం ముందుగా 2 కట్టలు పాలకూర తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. దాన్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించేలాగా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. దీనికోసం పొయ్యి మీద ఒక పాన్ని పెట్టి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చి కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పోపు దినుసులు వేసుకోండి. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు 2 రెమ్మలు, దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. కలిపేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మంచిగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 2 పచ్చిమిర్చి చీలికలు సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పాలకూర ముక్కలండి, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలండి. వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. దీంట్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసి పాలకూర బాగా ఉడికిపోతుందండి. ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే కర్రీ టేస్ట్గా ఉంటుంది. కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండండి. చూడండి, వాటర్ అంతా అయిపోయాయండి. మంచిగా ఫ్రై అవుతుంది. పాలకూర ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఎగ్స్ వేసుకోవాలండి. ఒక 3 ఎగ్స్ వేసుకోవాలి. నేను 2 పాలకూర కట్టలకి ఒక 3 ఎగ్స్ వేసుకుంటున్నానండి. చూడండి, ఇలా ఎగ్స్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అడుగంటకుండా గరిటతో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, సైడ్స్ అలా అంటుకుంటూ ఉంటుంది. అదంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నీట్గా. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. అలాగే కారం కూడా వేసుకోవాలి. మంచిగా కలిపేసుకోవాలండి. ఉప్పు కారం బాగా కర్రీకి అంతా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. అంతేనండి. చూసారా, మంచిగా పట్టాలి కర్రీకి. ఇదేనండి టేస్టీ పాలకూర ఎగ్ బుజ్జి కర్రీ. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకోండి. పప్పులో సైడ్ డిష్గా కూడా వాడుకోవచ్చండి. చాలా బాగుంటుంది. పాలకూర వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.